కల్తీ అంశంలో ఏకసభ్య కమిషన్కు నిబంధనలు జారీ అయ్యాయి. టీటీడీ కమిటీ సభ్యులు, సీనియర్ అధికారుల పాత్రపై ఇవాల్టి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ సంచలనం కమిషన్ పరిశీలన చేపట్టనుంది. లడ్డు తయారీలో లోపాలు, నిర్లక్ష్యం, టెండర్ షరతుల అమలుపై ఏకసభ్య కమిషన్ సిఫార్సులు చేయనుంది. విచారణ నేపథ్యంలో రాష్ట్రంలోనూ బయట పర్యటనకు అనుమతి ఇస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీటీడీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వన్ మ్యాన్ కమిటీకి సహాయంగా పలువురు అధికారులను ప్రభుత్వం నియమించింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజేష్. ఏదైతే కల్తీ లడ్డు నెయ్యికి సంబంధించి అంశం ఉందో దాని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శక్తి ఇచ్చిన నివేదిక మీద పూర్తిగా స్టడీ చేసిన ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఉన్న పాత్రదారులకు సంబంధించిన అందరి ఇన్వాల్వ్మెంట్ కు తెలుసుకోవడానికి ఒక ఏకసభ్య కమిషన్ కూడా నియమించింది. దీనికి సంబంధించి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ను కూడా ఈ ఏకసభ్య కమిషన్ కి చైర్మన్ గా కూడా నియమించింది. అయితే ఈ ఏకసభ్య కమిషన్ సంబంధించి ఎలాంటి వర్క్ చేయాలి అంటే వాళ్ళకున్న గైడ్ లైన్స్ ఏంటి, ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి, దానికి సంబంధించిన రిపోర్టు మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే సీఎం చంద్రబాబుతో కూడా దినేష్ కుమార్ 2 రోజుల క్రితం కూడా కలిశారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు దీనికి సంబంధించి అయితే విచారణ అయితే చేపట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాల మీద లోతుగా విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం తరఫున సిఫార్సులు కూడా విన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి 45 రోజుల పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా అటు ఏకసభ్య కమిషన్ కూడా సిద్ధమవుతుంది. అయితే ప్రధానంగా ఈ కల్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో ఏదైతే ఈ కల్తీ జరిగిందో ఆ కల్తీ జరిగినప్పుడు సంబంధించిన ఆ టీటీడీ కమిటీ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికి ఆదేశాలు వెళ్ళినాయి. దాంతో పాటు సీనియర్ అధికారులు గతంలో సింగాలకు సంబంధించి కూడా కొంత సిట్ కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో సీనియర్ అధికారుల పాత్ర ఏంటి అనే అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ కూడా అటు ఇప్పటికే ఏకసభ్య కమిషన్ కి అయితే సిఫార్సు వెళ్ళినట్టు తెలుస్తుంది. దాంతో పాటు గతంలో ఆ టీటీడీకి సంబంధించి ఏదైతే డోరాబాబా కంపెనీ కావచ్చు, మరికొన్ని ఇతర కంపెనీలకు సంబంధించి ఆ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన షరతులు కావచ్చు, అలాగే దానికి సంబంధించిన అప్పుడు ఏదైతే రూల్స్ ఆ రూల్స్ కు సంబంధించిన విరుద్ధంగా కూడా కొన్ని జరిగినాయి అంటూ కూడా ఆరోపణలు వస్తుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆ డైరీలకు సంబంధించిన వాటికి సంబంధించి కావచ్చు, ఆ కంపెనీల చైర్మన్లు వాళ్ళు ఏ ప్రాతిపదికన అటు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తామని ఒప్పుకున్నారన్న అంశం మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ కల్తీ లడ్డుకు సంబంధించి అసలు నెయ్యే వాళ్ళు పూర్తిగా కెమికల్స్ తో ఈ కల్తీ లడ్డులు తయారు చేశారంటూ కూడా ఇప్పటికే ఆ సిట్ ఇచ్చిన నివేదికలో ఉంది. కాబట్టి అసలు కెమికల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, దానికి సంబంధించిన ఏ కెమికల్స్ ని తీసుకొని అది నెయ్యిలాగా అంటే ఆ నెయ్యి ఫ్లేవర్ వచ్చే విధంగా కూడా ఆ తయారు చేసే అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. దాంతో పాటు టెండర్లకు సంబంధించి గతంలో ఉన్న ఏదైతే గతంలో 2014లో టీటీడీకి సంబంధించి కొన్ని కంటిన్యూ నిర్ణయాలను అప్పుడు తీసుకున్నది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని ఆ నియమాలను అనేది కొన్ని సడలించారని చెప్పుకోవచ్చు. ఏదైతే టెండర్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఆ టెండర్లకు ముందు ఆ పూర్తి స్థాయిలో వాళ్ళకి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అటు ఇయర్లీ వాళ్ళ నెయ్యికి సంబంధించి టర్న్ ఓవర్ అనేది కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తిగా కూడా కొన్ని గైడ్ లైన్స్ మార్చారు. కాబట్టి అవి ఎందుకు మార్చాల్సి వచ్చింది, వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే వెళ్ళినాయని చెప్పుకోవచ్చు. అయితే దాంతో పాటు ఈ కల్తీ డైరీకి సంబంధించి ఏదైతే జరిగిందో ఆ డైరీలకు సంబంధించి కావచ్చు కొన్ని మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అటు విజయవాడ కావచ్చు, హైదరాబాద్, అలాగే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుంచి మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఆ రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం బయట కూడా ఈ ఏకసభ్య కమిషన్ పర్యటనలు అయితే చేయొచ్చు. దానికి పూర్తి స్థాయి అనుమతులు ఇస్తూ కూడా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో పాటు ఏదైతే ఈ ఏకసభ్య కమిషన్ అనేది పూర్తి స్థాయిలో విచారణ చేస్తా, విచారణ చేసిన తర్వాత అవసరమైన ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే దాన్ని సిఫార్సులు కూడా ప్రస్తుతం టీటీడీకి ఆ సిఫార్సు చేయొచ్చు అంటూ కూడా అది అటు ఏకసభ్య కమిషన్ కి అయితే పూర్తి స్థాయి ఆదేశాలు అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం 45 రోజుల్లో పూర్తిగా దీని మీద విచారణ చేపట్టాలి అంటూ కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లో పూర్తి రిపోర్ట్ అంటే ఆ సిట్ ఇచ్చిన నివేదిక కాకుండా గ్రౌండ్ లెవెల్లో గతంలో జరిగిన అవకతవకలు కావచ్చు, అప్పుడు కమిటీకి సంబంధించి టీటీడీ కమిటీకి సంబంధించి ఆ బోర్డు మీటింగ్లు కావచ్చు, ఆ కమిటీలో కొన్ని తీసుకునే నిర్ణయాలు వీటన్నిటి మీద, దాంతో పాటు
అధికారుల పాత్ర ఇప్పుడు కూడా చిట్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార నిర్లక్ష్యం ఉంది అంటూ కూడా గతంలో అటు సిబిఐ వేసిన చిట్టు కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారుల పాత్ర ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది, దానికి సంబంధించిన టీటీడీలో సంబంధించిన అధికారులు కావచ్చు, దాంతో పాటు కొన్ని డైరీలకు సంబంధించిన ఎండీని కూడా గతంలో అరెస్ట్ చేశారు కాబట్టి మొత్తం పూర్తి స్థాయి విచారణ చేసి 45 రోజుల పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా అటు ఏకసభ్య కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రంలో పర్యటించినప్పుడు వేరే అధికారులతో వాళ్ళ అవసరం ఉంటే దానికి పర్మిషన్ ఇస్తూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 45 రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే ఇవ్వాలని ఇప్పటికే కీలక సూచనలు అయితే ఇచ్చారు. అదేవిధంగా వాటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి అటు దినేష్ కుమార్ అయితే రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. నాని, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.